హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. పిల్లలకు ఎప్పుడైనా ఏదైనా స్నాక్ చేయాలనుకుంటే హెల్దీగా టేస్టీగా నేను చూపించిన విధంగా గోధుమ పిండి స్వీట్ బిస్కెట్లు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. నేను చూపించిన ప్రాసెస్లో ఈ విధంగా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. నెల రోజులైనా పాడవకుండా ఉంటాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక హాఫ్ కేజీ వరకు ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి ప్లస్లో మైదా పిండి కూడా వాడచ్చు. మైదా పిండి అంత హెల్త్కు మంచిది కాదు కాబట్టి గోధుమ పిండిని నేను యూజ్ చేశాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి పిండిని చక్కగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఒక 50 గ్రామ్ వరకు ఫ్రీడమ్ ఆయిల్ వేసేసుకొని బాగా ఈ రెండింటిని కలిసే విధంగా వేడి బాగా చేసుకోవాలి, హీట్ బాగా చేసుకోవాలి. ఇలా వేడి నెయ్యి నూనెని ఇప్పుడు మనం ఈ గోధుమ పిండిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు పై వరకు బురుగు అనేది రావాలి. ఇలా రావడం వల్ల మనం బిస్కెట్లు ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు పొరలుగా బిస్కెట్స్ వస్తాయి. అలాగే పై వరకు మనకు ఇలా క్రిస్పీగా పొరల్లాగా పై వరకు పొంగుతూ వస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు. అందుకోసమే వేడి నూనెని నెయ్యిని రెండింటిని బాగా వేడి చేసి ఇలా గోధుమ పిండిలో వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తే ముద్దలాగా రావాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం నార్మల్ చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా చపాతీ పిండిలాగానే కలుపుకోవాలి. మరీ టైట్గా మరీ లూజుగా కాకుండా చపాతీ పిండిని కలుపుకునే విధంగా మనం చక్కగా పిండిని అయితే కలుపుకొని పైనుండి కొద్దిగా ఆయిల్ వేసేసి పిండికి ఒక 20 నిమిషాల వరకు రెస్ట్ అయితే ఇవ్వాలి. అలాగ పిండిని పక్కకు ఒక 20 నిమిషాలు వదిలేస్తే పిండి అనేది చక్కగా నానిపోతుంది. మనం నూనె నెయ్యి ఇవన్నీ వేసాం కదా, పిండి చక్కగా పీల్చుకొని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. 20 నిమిషాల తర్వాత మనం మూత తిరిగి చూస్తే పిండి అనేది సాఫ్ట్గా చక్కగా నానిపోతుంది. చూడండి, ఇలా పిండి సాఫ్ట్గా నానడం వల్ల కూడా మనకు చేసుకున్న బిస్కెట్లు కూడా చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తాయి. మనం నార్మల్గా చపాతీకి ఏ విధంగా అయితే ఉల్లలు పెట్టుకుంటామో అదే సైజులో పిండి మొత్తం ఉల్లలన్నీ నేను పెట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క ఉల్లెని తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకుంటూ నార్మల్ చపాతీ లాగానే మనం చపాతీ చేసుకోవాలి. ఈ చపాతీలు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీ మొత్తం ఒకేలాగా రావాలి. ఒక సైడు పల్చగా ఒకసారి మందంగా కాకుండా చపాతీ అంతా ఒకేలాగా రావాలి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క ఉల్లెని తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకుంటూ ఒక 5-6 వరకు మనం చపాతీలను ప్రిపేర్ చేసుకుంటే మనకు బిస్కెట్లు స్పీడ్గా కట్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్క చపాతీ చేసుకుంటా కట్ చేసుకుంటే టైం చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలా ఒక 10 ఒక 5 చపాతీలన్నీ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక 10 వరకు నేను చపాతీలు ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఇంట్లో నైఫ్ ఉంటుంది కదా, అందరికీ అవైలబుల్లో నైఫ్ ఉంటుంది. నైఫ్ ప్లేస్లో ఇది గర్జలు గీరే స్పూన్ అన్నట్టు, ఇదైనా పర్వాలేదు నైఫ్ అయినా పర్వాలేదు. ఒక్కొక్క చపాతీని ఇలా తీసుకొని మనం ఈ మీకు నచ్చిన షేప్లో మనం ఇలా బిస్కెట్స్ని అయితే కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో అయినా పర్వాలేదు, స్క్వేర్ షేప్లో అయినా పర్వాలేదు. ఏ విధంగా అయినా మీరు బిస్కెట్స్ అన్నీ మీకు నచ్చిన షేప్లో అయితే మంచి చక్కగా కట్ చేసుకోవచ్చు. చూడండి, మనం అలా కట్ చేసినా కూడా పిండి అసలే అతుక్కుంటలేదు. పిండి మరీ మెత్తగా అయిపోయిందనుకో చపాతీ పీటకే పిండి మొత్తం అతుక్కపోతుంది. కాబట్టి చపాతీ పిండిని ఈ విధంగానే కొంచెం టైట్గా కలుపుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్లు అన్నీ చక్కగా కలుపుకోవాలి, కట్ చేసేసుకోవాలి. చూడండి, మనకు చూస్తే మెత్తగా ఒకదానికొకటి అతుక్కున్నట్టు అనిపిస్తుంది కానీ అసలు బిస్కెట్స్ అసలే అతుక్కోవండి. ఇలా అన్నీ ఒక 2-3 చపాతీలన్నీ చక్కగా బిస్కెట్లన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, కానీ అన్నీ ఒకే విధంగా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. ఒక సైడు మందం ఒక సైడు పల్చగా ఉండదు. బిస్కెట్స్ అయితే చపాతీలు ఒకే సైజుగా మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని బిస్కెట్లు వేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మీరు ఆయిల్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా వేయగానే అలాగే బురుగులాగా పై వరకు వచ్చేసి నురుగులాగా పై వరకు వచ్చేసి బిస్కెట్లు పై వరకు పొంగుతూ ఎలా వచ్చాయో పొరలుగా పై వరకు పొంగుతూ పూరిలాగా చక్కగా వచ్చాయి కదా. మనం వేడి నూనెని నెయ్యిని గోధుమ పిండిలో వేయడం వల్ల ఇలా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. ఇలా మనం కొంచెం గోల్డెన్ కలర్లో రాగానే వీటిని ఆయిల్లోకి తీసేసి ఫస్ట్ పేపర్లో వేసేసుకోవాలి. పేపర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మన్నా పీల్ చేసుకుంటుంది. ఇలా మనం చేసుకున్న బిస్కెట్లన్నీ అదే విధంగా ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కొన్ని వేసుకుంటూ మరీ ఎక్కువగా కాకుండా
కొన్ని కొన్ని వేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మిగతా మరికొన్ని వేసి చూపిస్తున్నాను. చూస్తే మనకు అవన్నీ అతుక్కపోయినట్టు ముద్దలాగా అనిపిస్తుంది, కానీ అవి ఏం బిస్కెట్స్ అయితే అతుక్కోవండి. మనం ఆయిల్లో వేయగానే విడివిడిగా సపరేట్ అయితే అయిపోతాయి. ఇలా వేయగానే అలా పై వరకు పొంగుతూ వస్తాయండి. అలా మనం చేస్తే పిండి కలిపేటప్పుడు నూనె నెయ్యి వేయడం వల్ల ఇలా చక్కగా గోల్డెన్ కలర్లో, లైట్ గోల్డెన్ కలర్లో వరకు డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మరీ మాడనివ్వద్దు, అంత టేస్ట్గా రావు. ఇలా మొత్తం పిండి అయిపోయే వరకు ఇదే విధంగా బిస్కెట్స్ ఒత్తుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో వేసేసుకున్న తర్వాతనే మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే, ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు పేపర్లో వేసాం కదా, వెంటనే ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చాలా వరకు వేడిగా ఉంటాయి కదా, ఇది వేడిగా ఉన్నప్పుడే ఒకసారి చూడండి, మీకు విరిచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ముక్కలు ముక్కలుగా ఎలా అయిపోతున్నాయో. చేతి అయితే చాలా వరకు కాలుతుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ పౌడర్ కావలసినంత మనం ముందే ఇలాచి షుగర్ 2 మిక్సీ పట్టుకోవాలి పౌడర్గా. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి తీసేసుకున్నప్పుడు షుగర్ పౌడర్ అయితే 1 కప్పు వరకు ఎంత పడితే అంత వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు అలాగే వదిలేస్తే షుగర్ పౌడర్ అంతా బిస్కెట్లకు చక్కగా పట్టుకుంటుంది. ఎంతో టేస్టీగా గోధుమ పిండి స్వీట్ బిస్కెట్లు అయితే రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గా అలాగే తినేయచ్చు, లేదంటే స్వీట్గా తినాలనిపించినప్పుడు వేడి వేడి బిస్కెట్ల మీద కావాల్సినంత షుగర్ పౌడర్ చల్లేస్తే గోధుమ పిండి స్వీట్ బిస్కెట్లు అయితే రెడీ. 2 రకాలుగా తినచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.